హలో గాయ్స్, ఈరోజు మనం చేయబోతే ఏంటంటే రేకుల షెడ్ అంటే హౌస్ కనమాట. ఇది స్టార్టింగ్ ఇలా కట్టేసి వదిలేశారు. మనం గాడ్లన్నీ తీసుకొని మనం కొలతలు పెట్టుకొని చేసుకోవాలి. రేకులు అక్కడ ఉన్నాయి, చూసారు కదా. ఇది 8 అంకణాలు ఫ్రెండ్స్. ఇది రేకులు ఇండ్లు పంచ 2 కలిపి వేయాలి. మేమైతే కొలతలు తీసుకొని వెల్డింగ్ అయితే స్టార్ట్ చేసాము. కొన్ని అయితే జాయింట్లు వేయాలి. జాయింట్ల కోసం ఇక్కడ షెడ్ లాగా పాత ఇంట్లో వేసుకుంటున్నాము. వర్షం కూడా దంచి కొడుతుంది, ఫుల్ వర్షంలోనే చేస్తున్నాము. అయినా కానీ ఓపికతో మీకు మంచి వీడియోస్ కావాలని చెప్పి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. అందుకోసం ఒక లైక్ అయితే వేసుకోండి. నన్నైతే కొందరు అడిగారు, అన్న బోల్ట్ ఫిట్టింగ్ మేలా వెల్డింగ్ మేలా అంటే నేనైతే వెల్డింగే చెప్తాను. ఎందుకంటే వెల్డింగ్ స్టాండర్డ్గా ఉంటుంది, కొంచెం ఆలస్యం అమౌంట్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే పర్మనెంట్ అనమాట. బోల్ట్ సిస్టమ్ అంటే హోల్స్ అవన్నీ ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. అది కాక అంత స్టాండర్డ్ ఉండదు. బోల్ట్ ఫిట్టింగ్ అంత కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి వెల్డింగే మేలు, స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి నేనైతే వెల్డింగే వేసుకోమని చెప్తాను. అన్ని కొలతలు కూడా మనకు అన్ని సరిగ్గా రావు కాబట్టి తక్కువైనా కానీ మనం వెల్డింగ్ వేసుకోవచ్చు. బులుగు రేకుల మేళ, సిమెంట్ రేకుల మేళ, లేదంటే జింక రేకుల మేళ, ఏది బాగుంటుంది అన్న, ఏది మీరు మంచిగా చేస్తారు, లేదంటే ఏది లైఫ్ లాంగ్ ఉంటుంది అంటే సిమెంట్ రేకులే బెనిఫిట్ అని చెప్తాను. ఎందుకంటే అవి వానకి ఏం కాదు, ఎండకి ఏం కాదు. వర్షాకాలము ఇవి బులుగు రేకులు అవి సిలుం పట్టే అవకాశం ఉంది. ఇది అట్లా కాదు, స్టాండర్డ్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి సిమెంట్ రేకులు. ఫైనల్ గా ఫ్రేమ్ అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు సెక్షన్ అయితే మారిపోయింది. అంతా పైన మొత్తం వేసేసాము. వెల్డింగ్ అయితే స్టార్ట్ చేసాము. సైజులన్నీ సెట్ చేసుకొని ఇంకా రేకుల పైన పెట్టేసాము. ఒక సెక్షన్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ అయితే రేకులు కూడా వేయాలి. అవి బ్యాక్ సైడ్ మొత్తం వేసేస్తే కంప్లీట్ గా అయిపోద్ది. రెస్ట్ అయితే తీసుకున్నాం మేము. చూసారు కదా ఎలా వచ్చింది చూడండి. మొత్తానికి అయితే బ్యాక్ సైడ్ కూడా వేసేసాము. చీకటి పడిపోయింది. చీకట్లో బాగా వీడియో రాలేదు ఫ్రెండ్స్. నేను మంచిగా వీడియో పెడతాను ఇంకొకటి ఎలా వచ్చింది ఏందని. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చీకటి అయితే పడిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా హ్యాపీ జర్నీ అనమాట. పోతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ పెడతాను. అమౌంట్ ఎంత అంకణానికి ఎంత తీసుకుంటారు ఏంటి అని నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మనల్ని మెసేజ్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.